దేవుని ప్రియ గాడ్స్ మెమోరియల్ సెంటెనరీ బాప్టిస్ట్ చర్చ్ సభ్యులకు మేలుకొల్పు ఆరాధనకు వచ్చినటువంటి అందరికీ సజీవుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కార్యవర్గం తరఫున తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరం నుంచి ప్రభువుకు ప్రథమ స్థానం ఇద్దాం. వేకువనే ప్రభువుని ఆరాధిద్దాం. మనం పరిశుద్ధపరచుకొని పునరుజ్జీవం పొందుదాం. మనం ఫలించాలంటే మన జీవితంలోకి క్రీస్తు రావాలని ఒక మంచి సందేశాన్ని అందించినటువంటి సంఘకాపడి ఇజ్రాయేల్ గారికి కార్యవర్గం పక్షాన వీళ్ళైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం మనకు ఒక బహుమానమే. ఎందుకంటే మనం సజీవులుగా దేవుడు ఇంకా వచ్చాడంటే మన పట్ల దేవుని కార్యం ఇంకా నెరవేరబడాలని భావిద్దాం. ఆ రకంగా మన ప్రార్థన ద్వారా ఆయన మనకేం కార్యం అప్పచెప్పాడో అది మనం చేయాలని ఈ సంవత్సరం అన్ని కుటుంబాల్లో కూడా మనందరి కుటుంబాలు కూడా దేవుని నామంతో ఆశీర్వదింపబడాలని మేలు పొందాలని కోరుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్య కార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ గారు అమర్నాథ్ గారు వచ్చారు మన సంఘానికి. వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మాస్టర్ గారు అలాగే సంఘ పెద్దలకు సంఘానికి అందరూ కూడా నూతన సంవత్సర ఆపరేషన్ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి గడిచిన 2024 శతమానం వదులుకొని 20 సంవత్సరంలో 2025వ సంవత్సరంలో మనం మన యొక్క గోల్స్ రీచ్ అవ్వాలని ఏదైతే మన ఆలోచనలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశటువంటి సంఘ పెద్దల సంఘానికి థ్యాంక్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. మన సంఘ అధ్యక్షులు ఉజ్జలపూడి స్కైలాబ్ గారు, మన సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు ఉజ్జలపూడి చంద్రకాంత్ గారు వచ్చి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుతున్నాను. మెమోరియల్ సెంటర్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఏఈ రవికిరణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ వారికి కృతజ్ఞతలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మీ జీవితాల్లో మన జీవితాల్లో శుభాలు చేయాలని ఆయన ఆశీర్వాదం మనకి ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని వదిలివెళ్ళి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను మనం పొందుకోవడానికి ప్రయత్నించాలని, పరిశుద్ధాత్మ సహవాసం చేయాలని, నూతన సంవత్సరం మనకి ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కూర్చుకుంటున్నాను.
క్రీస్తునందు ప్రియ వాస్తవం సింగారుగా చేస్తున్నానికి ఇప్పుడు వచ్చి మీ అందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున 2025 సంవత్సరము మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను చెప్పాలనుకున్న వాక్యం పాస్టర్ చెప్పేశాను. క్రీస్తు యేసు నందున్న వారు నూతన సృష్టి. కాబట్టి మనం కూడా క్రీస్తు యేసు నందుంటే మనం నూతనంగా దాన్ని నిర్మించబడతాం, దేవుని ఆశీస్సులు పొందుతాం. కాబట్టి మీ అందరికీ మరొకసారి మరి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. విజయపూడి మాత్రం క్రీస్తునందు ప్రియులారా, మనం గతంలో అనేక క్రిస్మస్లు జరుపుకున్నాం, అనేక నూతన సంవత్సర ప్రార్థనలు కూడా చదువుకున్నాం. అనేక సంవత్సరాల నుంచి అనేక మార్పులు చూస్తున్నాం. మనం అనేక మంది జీవితాల్లో వివాహం కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, అనేక సంఘటనలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మన ఆలోచన విధానంలో ఏమైనా మార్పు ఉందా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేవునికి ఆయాసకరమైన విధంగా మనం ఆలోచిస్తున్నామా? మన ప్రవర్తన, మన మాట, మన చూపు అభ్యంతరకరంగా ఉందా అనే విషయాన్ని మనము తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనల్ని ఎవరో ప్రశ్నించనక్కర్లా, మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నూతన సంవత్సరమైన కొన్ని మన బలహీనతలను కొన్ని తీసివేయగలమా? ఎందుకు తీసివేయలేము? బైబిల్ ద్వారా ఒక హెచ్చరిక, హబక్కూకు గ్రంథకర్త ద్వారా ఒక హెచ్చరిక ఇస్తున్నారు. సంవత్సరం జరుగుతున్నాయి, మీ క్రియలను నూతనపరచండి. ఆ వాక్యాన్ని ప్రతి సంవత్సరం మనం గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. మన ఆలోచన విధానం కానీ, మన క్రియల్లో కానీ ఏమైనా మార్పులు వస్తున్నాయా అనేది మనం గమనించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, మళ్ళీ నిత్య జీవితంలో ప్రవేశించినప్పుడు కానీ, రొటీన్ లైఫ్లో ఉన్నప్పుడు కానీ మనం దేవుని సన్నిధిలో ఏం నిర్ణయం తీసుకున్నాం? మన బలహీనతలు మనల్ని పతనం చేస్తున్నాయేమో, మన బలహీనతలు మనల్ని దిగజారుస్తున్నాయేమో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితులు మన నుండి తీసివేసి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన కార్యస్కరమైన మార్గాలు ఉన్నాయేమో తీసివేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవచ్చు. సంఘం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి కమిటీ వారికి ప్రథమం తెలియజేస్తూ ముగిస్తున్నాను. విజయపూడి శ్యాంబాబు గారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. 2025 సంవత్సరంలో మనం ప్రవేశించి ఎగ్జాక్ట్గా ఒక 30 minutes 45 minutes ఆరంభం అవుతా ఉంది. దేవుని వాక్యంలో చాలా మర్మాలు పుస్తకాలు చెప్పారు. అయితే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఈ వాక్యం మన జీవితాల్లో
చాలా వరకు మన జీవితాల్లో సంవత్సరాలు జరుగుతుండగా మన కార్యాలు నూతనపరచబడతా ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన జీవితంలో ఇప్పుడు దాకా మనం చదివి చూసినటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు. ఈ అద్భుత కార్యాలకి మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఫస్ట్ పాయింట్, మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలా సమయాల్లో మనం చాలా సమస్యలతో పోరాడుతున్న సమయంలో మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా లేమా అనేది ఒక్కసారి మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు దేవా చాలా అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు, నేను చాలా అద్భుత కార్యాలు చదివి చూశాను, మన కార్యాలు నూతనపరుస్తా ఉన్నావు, అయితే నేను దినదినము కూడా ఉదయాన్నే లేవగానే నాకు నూతన దినాన్ని ఇచ్చావు దేవా అని చెప్పేసి మనము కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు వాక్యం చెప్తా ఉంది, వాళ్ళు పాకాలలో పడిపోయి వెళ్ళినప్పుడు దాన్ని జలమయంగా చేస్తా అంటాడు. మనం శపించబడినటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారు నీనా పాపాల కోసం ఆయన శిలువలో మరణించాడు. కాబట్టి మనం ఎటువైపు వెళ్ళినప్పటికీ ఇందాక పాస్టర్ గారు వాక్యం చదివించారు. ఏం చదివించారంటే ఈ నూతన సంవత్సరంలో మనం వెళ్ళేటప్పుడు ఏ మార్గంలో వెళ్తామో ఎలా వెళ్తామో మనకు తెలియదు. ఆ తెలియని మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి ప్రతి నిమిషం కూడా ప్రార్థన నిలకడగా ఉండి ప్రార్థిస్తూ నువ్వు ఏం చేయబోతున్నావో నా జీవితంలో అని చెప్పేసి ఆయన మనం అడిగినట్లయితే, ప్రార్థన చేసుకున్నట్లయితే నిజంగా ఈ 2025 సంవత్సరం మన జీవితంలో అనేక అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన ప్రార్థన ద్వారా మన జీవితాన్ని కృతజ్ఞత కలిగి ఉండి మన జీవితాన్ని మనం ఆరంభించినట్లయితే దేవుడు అనేకమైనటువంటి కార్యాలు మన పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృతజ్ఞత ప్రార్థనా జీవితాన్ని వాక్స్ మెమోరియల్ సెంటర్ గారు సంఘస్థులందరూ కలిగి ఉండాలని కోరుకుంటూ అందరికీ వన్స్ అగైన్ విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ టు ఆల్. క్రిస్మస్ కేక్ కటింగ్ కార్యవర్గం అధ్యక్షులు విజయపూర్ శ్రీరామ్ గారు, వైస్ ప్రెసిడెంట్ చంద్రకాంత్ గారు, జాయింట్ సెక్రటరీ కిషోర్ బాబు గారు, ట్రెజరర్ విజయపూర్ రవిరాజ్ గారు, వైస్ ట్రెజరర్ వందన్ కుమార్ గారు, ఇంకా కార్యవర్గం గంగవరపు పెద్దప్రసాద్ గారు, గుజ్జర్పూడి ఆనందరావు గారు, దంతం కుమార్ గారు, ఇంకా కార్యవర్గం నాకు కనపడలేదు, అందరు రండి. ఫ్రాన్సిస్ గారు, ప్రసాద్ గారు రండి. కేకు అట్లా ఉందని చూస్తాను. కేక్ కూడా ఒకసారి డేట్ ఆఫ్ ఫైవ్ అంతలో పాస్ వేసి చక్కనే ఢిల్లీ వస్తుంది. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ 2025వ సంవత్సరాన్ని బట్టి త్రియేక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ బాక్స్ మెమోరియల్ సీనియర్ బ్యాప్టిస్ట్ చర్చి సంఘం ఏమన్నమాట
ఆమేన్. తర్వాత ఉచ్చర్పల్లి జేమ్స్ అండ్ మరియమ్మ గారు, వంశీ బ్రదర్స్ సన్ ఆఫ్ రాజేష్, ఉచ్చర్పల్లి జేమ్స్ మరియమ్మ గారు జ్ఞాపకార్థం ఇచ్చిన కేక్. ఆ కుటుంబ సభ్యులు ముందుకు రావాలని ఉజ్జాగంలోని జేమ్స్ అండ్ మరియమ్మ గారు. మరి కుటుంబ సభ్యులు ఈ నూతన సంవత్సరానికి కుటుంబాన్ని నూతనమైనటువంటి జీవన విధానం ఆశీర్వదించుకుని గడిపించి యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. జడా జయమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు. జడా జయమ్మ గారి జ్ఞాపకార్థం కలిసి ఈ యొక్క నూతన సంవత్సరం శుభములు తెలుపుకుంటూ మరి జరిగిస్తున్న కేక్ పెట్టి వందనాలు కుటుంబంలో ప్రభావ ఈ నూతన సంవత్సరం ఆశీర్వాదం మన పెద్దగా వచ్చింది. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొక్కమాడ శామ్యూల్ జాన్ గారి జ్ఞాపకార్థం దేవానంద్ కుమార్ గారు కేక్ తీసుకొచ్చారు. దేవానంద్ కుమార్ గారి కుటుంబ సభ్యుల్ని రావాలని కోరుతున్నాం. కొక్కమాడ శామ్యూల్ జాన్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు. రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కుమారదాస్ గారి కుటుంబ సభ్యులు మరి మనవడు విజయ్ గారు ముందుకు రావాల్సిందిగా ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ కుటుంబ పక్షాన ప్రార్థన చేస్తాం, కట్ చేసేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన వందనాలు. సామెల్ గారి యొక్క కుటుంబ సభ్యులను దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలో మీ యొక్క ఆశీర్వాదంతో కుటుంబాన్ని మన యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చౌడపల్లి డేవిడ్ గారు సంతోషం ఉండాలని జ్ఞాపకార్థం భాను గారు, బన్ను కుటుంబ సభ్యులు. చౌడపల్లి డేవిడ్ సంతోషం ఉండాలని జ్ఞాపకార్థం బన్ను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. చౌడపల్లి
సంతోషం గారి వారి కుటుంబ సభ్యులు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలో దీవెనకరమైనటువంటి కుటుంబంగా ఉండడానికి సహాయం దయచేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గుజ్జర్లపూడి ఇస్రాయేల్ గారు సన్న డానియల్ గారు వారి కుటుంబ సభ్యులు. గుజ్జర్లపూడి ఇస్రాయేల్ గారి జ్ఞాపకార్థం వారు కేక్ తీసుకొచ్చారు. వారి కుటుంబ సభ్యులు విజయపూడి ఇస్రాయేల్ గారు కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకుంటూ నూతన సంవత్సరంలో ప్రభావ నూతనమైనటువంటి ఆశీర్వాదం యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గుజ్జర్లపూడి సాల్మన్ గారి జ్ఞాపకార్థం వారు కేక్ తీసుకొచ్చారు. వారి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. గుజ్జర్లపూడి సాల్మన్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు. గుజ్జర్లపూడి సాల్మన్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు. సాల్మన్ గారి జ్ఞాపకార్థం విజయపూడి సాల్మన్ గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు జరుపుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేస్తాం వారి కుటుంబం వరకు. పరిశుద్ధుడని సాల్మన్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఈ నూతన సంవత్సరం కేక్ తీసుకొచ్చడం దీవించండి. నూతనమైన ఆశీర్వాదం యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ స్కూల్లోనే మీరు మీకు ఇవ్వబడినటువంటి కేక్ తిన్న తర్వాత పడాల్సిందిగా మా చౌటుపల్లి స్టాండర్డ్ అండ్ మార్తమ్మ గారి జ్ఞాపకార్థంగా మా పన్ను గారు ముందుకు రావాల్సిందిగా చౌటుపల్లి ఒకసారి మార్తమ్మ గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన కాక. గుజ్జర్లపూడి బాలరాజు గారు అండ్ ఫ్యామిలీ. గుజ్జర్లపూడి బాలరాజు గారు అండ్ ఫ్యామిలీ. విజయపూడి బాలరాజు గారు ఫ్యామిలీ ముందు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారు నూతన సంవత్సరాన్ని పుష్కరించుకొని కేక్ చేసుకుంటూ దేవుడు కుటుంబాన్ని దీవించడం ప్రార్థన చేద్దాం. రేపు కలిగిన తండ్రిని వందనాలు. నూతన సంవత్సరంలో బాబు కుటుంబం కేక్ తీసుకుని వచ్చుండగా వారి యొక్క వ్యాపారంలో మీ శక్తితో వేసాము ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గుజ్జర్లపూడి రాజేంద్ర ప్రసాద్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు. సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు గుజ్జర్లపూడి చంద్రకాంత్ గారి ఫ్యామిలీ ముందుకు రావాలని కోరుకుంటున్నారు. గుజ్జర్లపూడి రాజేంద్ర ప్రసాద్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు. ఇతను కూడా మాకు తోడు మీర నీవే కదా. విజయపూడి రాజేంద్ర ప్రసాద్ గారి జ్ఞాపకార్థంగా చంద్రకాంత్ గారి కుటుంబము ప్రార్థన చేద్దాం. రేపు కలిగిన తండ్రి వందనాలు. ప్రసాద్ గారు ఇచ్చిన సభ్యులను నూతన సంవత్సరంలో నూతనమైన ఆలోచనలు వారికి జీవించి నూతనమైనటువంటి కార్యాలు పెట్టడానికి సహాయం తెచ్చి కుటుంబ సభ్యులందరూ కూడా జీవిస్తున్నాను. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి. మీకు ఇవ్వబడిన
టిష్యూ పేపర్కి తుడుచుకొని ఆ డస్ట్బిన్లో వేయాలని కోరుతున్నాను. క్రింద పడలేదండి, చిన్నపిల్లల్ని జాగ్రత్తగా గమనించండి. ఉజ్జలపూడి మెహర్ కుమార్ గారు, మరియమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు ఆనంద్ కుమార్ గారు, వారి ఫ్యామిలీ. జల్లపూడి మెహర్ కుమార్ మరియమ్మ గారి జ్ఞాపకార్థంగా కుటుంబ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ గారు నూతన సంవత్సరం చేసిన దేవుడు వారిని దీవించినాక రేపటి తండ్రి వందనాలు కుమారుని వర్తించినటువంటి బిడ్డలను కుటుంబ సభ్యులు నూతన సంవత్సరంలో ఆశీర్వదించి భద్రపరిచింది. ఏ స్నామం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమె ఈగను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఈగను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. నూతన సంవత్సరాన్ని కేటాయించారు. రెండు ముందు రావాల్సిందిగా మనం చేస్తాం. బ్లెస్సింగ్ ప్రార్థన ప్రేమికులందరికీ వందనాలు. నూతన సంవత్సరానికి కేటాయించిన సహోదరి బ్లెస్సింగ్ దీవించండి, ఆశీర్వదించి కుటుంబాలను బలపరిచి యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా. రాచపూడి ఆంధ్రయ్య గారి జ్ఞాపకార్థం వారి మనవరాళ్ళని కేక్ తీసుకువచ్చారు. ఆ కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరుతున్నాను. రాచపూడి ఆంధ్రయ్య గారి జ్ఞాపకార్థం రాచపూడి ఆంజనేయ గారి యొక్క కుటుంబ సభ్యులు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రాచపూడి ఆంజనేయ గారి యొక్క కుటుంబ సభ్యులు ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా మారని నీవయ్యా, మార్చిన వారి యొక్క కుటుంబ సభ్యులకు జ్ఞాపకం చేస్తున్నది. నూతన సంవత్సరంలో సంఘాన్ని ప్రేమించి తెచ్చిన కేకులు బట్టి కృతజ్ఞతలు, వారి కుటుంబాలను వచ్చేసిన పనుల్లో ఆశీర్వదించి దీవించుకోండి. ఆమేన్. వేజండ శ్యామసుందర్ గారి కుటుంబం వేజండ శ్యామసుందర్ గారి జ్ఞాపకార్థం కేక్ తీసుకొచ్చారు. వారి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరుతూ ఉన్నారు. వేజండ శ్యామసుందర్ గారి కుటుంబ సభ్యులు ఎన్ని ఏళ్ళు
తీసుకొచ్చారు. దేవుడు వారి ముందుకు రావాల్సిందిగా దేవుడితో ఆహ్వానిస్తున్నాం. దేవుడు తండ్రి వందనాలు. కుటుంబ సభ్యులు నూతన సంవత్సరంలో తీసుకొచ్చి సంఘంలో తెచ్చుకుని వారిని దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి తీర్చి నూతన సంవత్సరంలో నూతన కార్యక్రమాలు సహాయం తెచ్చండి. ఏ స్థానం ప్రార్థిస్తున్నాము తండ్రి. గుచ్చలపూడి దానియల్ గారు, ఎల్సమ్మ గారు అండ్ సాగర్ గారు జ్ఞాపకార్థం, కౌశిక్ అండ్ సంజన గారు క్రిస్మస్ కేక్ నూతన సంవత్సర కేక్ని తీసుకువచ్చారు. ఆ కుటుంబ సభ్యుల ముందుకు రావాలని కోరుకోవాలి. గుచ్చలపూడి దానియల్ గారు, ఎల్సమ్మ గారు అండ్ సాగర్ గారు జ్ఞాపకార్థం, కౌశిక్ అండ్ సంజన. చంద్రపూడి దానియల్ వారి మనవళ్ళు కౌశిక్ సంజన నూతన సంవత్సరం దీవించగల వందనాలు. తండ్రి కుటుంబాన్ని దీవించండి. నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు వేస్తాం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటామా? ఓకే ఓకే చాలా కూచిపూడి జానైజన్ గారు, దేవదానం గారు, డానియల్ గారు, బాబురావు గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు కేక్ తీసుకొచ్చారు. ముందుకు రావాలని కోరుతున్నాను. కూచిపూడి జానైజన్ గారు, దేవదానం గారు, డానియల్ గారు, బాబురావు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు. కూచిపూడి జానైజన్ గారు, దేవదానం గారు, డానియల్ గారు, బాబురావు వారి యొక్క జ్ఞాపకం వందనాలు. నూతన సంవత్సరంలో ఇక్కడ తీసుకువచ్చింది. నూతన సంవత్సరం నూతన ఆలోచన జీవన విధానాన్ని వేస్తున్నాం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కోట ఎమ్మెల్యే రాజు గారు అండ్ ఫ్యామిలీ వారు కృతజ్ఞతతో ఒక కేక్ను తీసుకువచ్చారు. ఆ కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరుకుంటున్నారు. కోట ఎమ్మెల్యే రాజు గారు అండ్ ఫ్యామిలీ. తెచ్చుకోను కోట ఎమ్మెల్యే రాజు గారు వారి యొక్క ఫ్యామిలీ కృతజ్ఞతగా ఈ నూతన సంవత్సరంలో ఏకీకరించి దేవుడు దీవించాలని చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. దీవించండి. నూతన సంవత్సరంలో ఆశీర్వాదకరమైన కుటుంబంగా మీరు ఉండటం సహాయం దయచేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జగన్పల్లి బెన్ని ప్రసాద్ గారి జ్ఞాపకార్థం, జీ నవ్య, జీ శ్రవంతి, రాజబాబు గారు కేక్ తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు కావాల్సిందిగా కోరుకుంటున్నారు. Thank you.
ఆశీర్వదించారు. దేవుడు మీకు ప్రార్థనలో ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. తీసుకొచ్చిన బిడ్డలను సహోదరులను దీవించండి. నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు కుటుంబానికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వారి కుటుంబ సభ్యులు కేక్ తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరుతున్నాను. సిహెచ్ విల్సన్ గారి జ్ఞాపకాలను వారి కుటుంబ సభ్యులు ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి జీవన విధానాన్ని, నూతనమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన సహాయం దయచేయండి. ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గుజరాపూడి ఆల్ఫ్రెడ్ గారు మరియు సుశీలమ్మ గారు జ్ఞాపకాలను వారి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను. గుజరాపూడి ఆల్ఫ్రెడ్ గారు అండ్ సుశీలమ్మ గారు. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. జ్ఞాపకాలపై మాజీ సెక్రటరీ గారు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. కుటుంబాన్ని నూతన సంవత్సరంలో మరి గృహాల్లో నూతనమైనటువంటి కార్యాలను వారి కృపతో మేలు తృప్తిపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ దయవే నీవే నీవే మౌనము, నీ దయవే నీవే నీవే మౌనము, ఎలియా నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ఉన్నాము హెన్రీ విల్సన్ గారి కుటుంబం, ఉన్నాము హెన్రీ విల్సన్ గారి కుటుంబం ముందుకు రావాలని కోరుతున్నాము. ఉన్నాము హెన్రీ విల్సన్ గారి కుటుంబం. ఉన్నాం హెన్రీ విల్సన్ గారు దేవుడు కుటుంబాన్ని ప్రార్థన చేద్దాం. వేద ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. తండ్రి దాసులకు జ్ఞాపకంగా సభ్యులు ఈ నూతన సంస్కృతి తీసుకొచ్చి నూతనమైనటువంటి ఆశీర్వాదాలు కుటుంబంపై వచ్చి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయవే నీవే నీవే మౌనము, నీ దయవే నీవే నీవే మౌనము,
అందరికీ వందనాలు. ఈ కేక్ తీసుకొచ్చిన అన్ని కుటుంబాలకి సంఘ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ ప్రకటనలో రేపు నూతన సంవత్సర ఆరాధన ఉదయం 11 గంటలకు ఉంటుందని తెలియజేస్తున్నాను. రేపు ఉదయం 11 గంటలకు నూతన సంవత్సర ఆరాధన ఉంటుందని తెలియజేస్తున్నాను. రాత్రి 7:30 వెంకటరెడ్డి నగర్ బ్రాంచ్ చర్చిలో నూతన సంవత్సర ఆరాధన జరుగుతుంది. సంఘ కాపరి గారు నూతన సంవత్సరాన్ని అందిస్తారని తెలియజేస్తున్నాను. మనము ముగింపులోకి వచ్చాం. మీకందరికీ సహోదరులు విజయ్ గారు అలాగే సహోదరి విక్టోరియా సహోదరి వారు ప్రేమించి వాగ్దానాలను ఇచ్చారు. చాలా వాగ్దానాలు ఉన్నాయి. అవి ఒప్పుకొని తీసుకునే కావు. ప్రార్థనా పూర్వకంగా ప్రభువా నాకు ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో నీవు నాకు ఏమి వాగ్దానం చేయబోతున్నావు, ఆ వాగ్దానం నాకు ఇవ్వమని ప్రార్థనాపూర్వకంగా ఆ వాగ్దానాలను తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇటు 2 టేబుల్ మీద వాగ్దానాలు ఏర్పాటు చేయబడ్డాయి సార్. అవి తిరిగి 2 ట్రైన్ మీద వాగ్దానాలు ఏర్పాటు చేయబడ్డాయి. మీరు క్రమంగా జ్ఞానంగారు వచ్చండి. ప్రార్థన ఆశీర్వాదం అయిపోయిన తర్వాత మీరు వచ్చి ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని అడిగి నాకు నా కుటుంబానికి మీరు ఏమి వాగ్దానం ఇవ్వబోతున్నారో అది తెలియపరచమని ప్రభు యొక్క సన్నిధానంలో మీరు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ముగింపు ప్రార్థన కంటే ముందుగా ఒక వాగ్దానాన్ని సంఘం కొరకు తీయాలని ఆశపడుతున్నాం. ఒక వాగ్దానం సంఘ వాగ్దానంగా సంఘం కొరకు తీయాలని సంఘ ఇప్పుడు ఈ సమయంలో అది మీరు గమనించాలి. కమిటీ వారు కూడా వస్తే సంఘ వాగ్దానం ఒకటి మనం తీద్దాం. ఆ తదుపరి దాన్ని చదివి ప్రార్థన చేసుకొని ప్రభునేంద్ర ప్రార్థన ఆశీర్వాద గీతంతో సెలవు తీసుకున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. 2025వ సంవత్సరంలో స్థానిక సంఘాన్ని మీరు ప్రేమించి మీరు ఇవ్వబోతున్న వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞత. అది సంఘంలో స్థిరపరచబడడానికి మీ సహాయం అనుగ్రహించమని ఆ వాగ్దానం చేతపట్టుకొని ఇదిగో ప్రభువా సంఘం తరపున మేము చేయాల్సిన ప్రతి పనిని మీకు మహిమకరముగా సంఘంలో ఉన్న కుటుంబాలు రక్షణ లేనటువంటి అనేక మంది బాధ్యకరముగా ఆశీర్వాదకరముగా ఈ సంఘముడులా మీరు సహాయం చేసి వాగ్దానం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన సంఘ వాగ్దానం లేకుండా నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం. జన్మ వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. నిన్ను పూజించి కీర్తించి
స్తుతించును ప్రభువా నిన్నే కొలిచెదను నమ్మకమైన దేవా నిన్ను స్తుతించి పూజింతును ప్రభువా నువ్వే కొనియాడెదను హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదను హల్లెలూయా పాడెదా ఈ 91వ కీర్తనలో ప్రత్యేకత ఏంటంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా దిగులు వచ్చినా చదివే కీర్తన ఏదన్నా ఉంది పరిశుద్ధ గ్రంథం అనేది 91వ కీర్తనే. ఆ 91వ కీర్తనలో నుండి 3వ చరణంలో చెప్పబడినటువంటి వాగ్దానాన్ని దేవుడు మన సంఘంలో వీళ్ళందరికీ అనుగ్రహించాడు. అట్టి రక్షణ మన సంఘానికి ఆయన కాపుదల ఉండాలని మరొకసారి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ వాగ్దానాన్ని చేత పట్టుకునే కమిటీ వారు రోజు ప్రార్థన చేయాలి, సేవకులు చేయాలి. నన్ను మర్చిపోకూడదు. మధ్యలో నేను కూడా అడుగుతూ ఉంటాను. మనకు వచ్చినటువంటి వాగ్దానం ప్రెసిడెంట్ని అడగచ్చు, సెక్రటరీ గారిని అడగచ్చు, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ని అడగచ్చు, లేకపోతే డీకన్స్ అని మన పంచాయతీ ఎవరైనా అడగచ్చు. కాబట్టి అది మర్చిపోకూడదు. మంచిది. కుడి చేతి పక్కన ఉన్నటువంటివి స్త్రీలకు ఏర్పాటు చేయబడ్డాయి, ఎడమ చేతి పక్కన ఉన్నవి పురుషులకు ఏర్పాటు చేయబడ్డాయి. ఎవరు కూడా తోసుకోవద్దు. ప్రార్థన పూర్వకంగా తీసుకురండి. ఆరాధన ముగిస్తున్నాము. అందరూ నేర్చుకోవాలి. అందరూ నేర్చుకున్నటువంటి తర్వాత క్లుప్త ప్రార్థన, ప్రభుని ఆశీర్వాదం గీతం. క్లుప్త ప్రార్థన, ప్రభుని ప్రార్థన, ఆశీర్వాదం గీతం. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. 2024వ సంవత్సరం తన కృప ద్వారా రక్షించాం, కాపాడాలి. ఈ 2025వ సంవత్సరంలో కూడా నీ కృప కాపుదల మా అందరి గురించి మమ్మల్ని ప్రభువా మీకు ప్రథమ స్థానం ఇచ్చి మమ్మల్ని పవిత్రపరచుకొని వచ్చి పునరుజ్జీవింపబడి మిమ్మల్ని చూచేటువంటి గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలను మా జీవితంలో మా కుటుంబాల్లో మీరు అనుగ్రహించమని, మా సంఘానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాలు బట్టి వందనాలు. మీరు కాపాడే దేవుడిని, రక్షణ లేనటువంటి వారికి రక్షించేటువంటి దేవుడిని ఇచ్చిన వాగ్దానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఆ వాగ్దానాన్ని సంఘంలో ప్రభావం ఏ ఆత్మ నశించుకోకుండా ప్రతి ఆత్మ రక్షింపబడటానికి, ప్రతి ఒక్కరూ కాపాడబడటానికి కృప చూపించమని, ఈ ఆరాధనలో ప్రారంభంలో ఇంతవరకు సహకరించిన నీ బిడ్డలందరిని బట్టి స్తోత్రము. ఆయా రీతిగా సహకరించిన నేను బట్టి కూడా వందన. వాగ్దానాలను తెచ్చిన కుటుంబాన్ని, క్యాంటీన్స్ తెచ్చినటువంటి కుటుంబాలను, కేకులు తెచ్చినటువంటి కుటుంబాలను, అన్ని విధాలుగా సహకరించిన వీళ్ళందరినీ కూడా మీ కృప కాపుదల అందరిపై జరిపించమని యేసు నామమున ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి యందు నెరవేరుగాక. మాకు కావలసిన నిత్యము మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు. మమ్మల్ని శోధన లేక నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుడి యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి చేరొచ్చిన మీ బిడ్డలు అందరికీ 2025వ సంవత్సరంలో ప్రవేశించిన ప్రతి కుటుంబం మీద, ప్రతి వ్యక్తి మీద రక్షణ కృప కాపుదల ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి ఆశీర్వదించి దీవించుదుగాక. ఆమేన్.
అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి ఒక నూతనమైనటువంటి నడవడికలో లక్ష్యంలో కొనసాగింపు చేయడంలో నేను ఇప్పుడే కదా చెప్పింది ప్రార్థన పూర్వకంగా తీసుకునే